మా నాయకుడు అయినటువంటి పేరుని నాని గారిని కలవటానికి వెళ్ళాము. మా నాయకుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క. మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుధమ్మని స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సరే, సుధమ్మతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు. అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంటిలో రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి, రాజకీయం చేయడం చేతకాని వాళ్ళు కూర్చోవాలి, కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగటం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము. ఏంటి మీకున్న లోటు? మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరు రావట్లేదే. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం? నా జీవితం మొత్తం తీసేసావు. అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం, ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లని 1వ తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మనటం స్టేషన్కి వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది, తీసుకొచ్చారా అని చెప్పి. అది మైక్ ఆన్ అయిందో తెలియదేంది, అది కొల్లు రవీంద్ర ఫోన్ చేశాడు. తీసుకొచ్చాం అనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి, ఎవరు ఉండటానికి లేదు లోపల అన్నారు. మేము ఏమి మాట్లాడమంటే మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉండటానికి వీళ్ళేది బయటకు వచ్చాను. అలాగే అందరం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక కూడా సుధమ్మతో ఉండగా 2-3 సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది, ఏంటి మనం రాసుకున్న అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారా లేదా, మీరు ఉంచండి. అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు? ఆడపిల్లల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అంతా చూస్తూనే ఉంటాడు. ఇలాంటి రాజకీయం చేసేవాళ్ళని అధపాదాలను తొక్కేస్తాడు. అది మట్టి గుర్తుపెట్టుకోండి కొల్లు రవీంద్ర. నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడి కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకంతను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు మనకు కూడా ఒక రాత రాస్తాడన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పరిపాలన చేస్తున్నారు, ప్రజలు ఓటేసి గెలిపించారు, ప్రజలకు ఏం చేయాలో ఏంటన్నది చూసుకోండి. అంతేగాని ఒక కుటుంబాన్ని నన్ను అన్యాయంగా పంపించారని హత్య చేయించావు కాబట్టి నిన్ను పంపించారు, అందులో నీకు ఉంది కాబట్టి పాత్ర నిన్ను పంపించారు. అంతేగాని నిన్నేదో పంపించారని నా నాయకుడిని కూడా నువ్వు పంపించాలి, ఆయన పేరు చెప్పించండి అన్న తర్వాత అది నీ వల్ల కాదు. ఆయన ఎంత నిజాయితీగో ఈ 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో చిన్న పిల్లవాడిని అడిగిన సరే పేరు నాని గారు యొక్క పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేక నువ్వు ఇలా చేస్తున్నావు అన్నది అందరికీ తెలుస్తుంది. అందరూ అంటున్నారు భాస్కరరావు గారు కేసులో ఉన్నబట్టి నిన్ను పంపించగలిగారు. ఆ కేసును ఆధారం చేసుకుని నన్ను అలా పెట్టాడు కాబట్టి నేను ఇలా చేయాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది కుదరదు. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, నువ్వు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు అని అందరికీ అర్థమైంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నిజం అన్నది ఎప్పటికైనా సరే నిజాయితీగా బయటకు వస్తుంది. అది మా నాయకుడు రక్తంలోనే ఉంది. మీరు అది గుర్తుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అధికార దుర్వినియోగం అని చెప్పి రావటం జరిగింది. దానిలో భాగంగా అధికార దుర్వినియోగం అంటే ఏంటో మాకు తెలియదు. రాజకీయాల్లో ఒక 30 సంవత్సరాల నుంచి మేము మా నాయకుడు పేరు నాని గారితో పాటు మేము నడవటం జరుగుతుంది. మరి ప్రతి విషయంలో కష్టంలో సుఖంలో అన్నింటిలో మేము ఆయనకి తోడుగా ఉండటం జరుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం అని చెప్పి మేము విష్ చేయడానికి వెళ్ళి మా నాయకుడితో మేము అందరం అక్కడ ఉన్న టైంలో మరి ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితులు మేము ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయాలంటే భయపడే స్థితికి వచ్చాం. ఇన్నాళ్ళ నుంచి రాజకీయాలు చూసాం, ఇప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి. రాజకీయాల వరకే చేయాలి, కానీ ఒక ఆడపిల్లల్ని అప్పటికప్పుడు ఎడ్యుకేషన్కి పిలవటం ఎంతవరకు కరెక్ట్? మరి ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఈయన మా నాయకుడు చేశాడు. ఇప్పుడున్న కొల్లు రవీంద్ర గారు కూడా గతంలో చేశారు. మంత్రి స్థాయిలో ఉండి రాజకీయాలు మగవాళ్ళ వరకే చూసుకోవాలి, కానీ ఒక ఆడపిల్లని తీసుకెళ్తుంటే మరి అది చూస్తూ మేము ఊరుకోలేక ఆవిడతో తోడుగా నేను కూడా ఉన్నా కారులో. ఆవిడతో తోడుగా నేను మాజీ మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, మేము ఆడపిల్లలందరం కూడా ఒకదాన్ని పంపించలేక మేము తోడుగా వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత దాన్ని పెద్ద విషయం చేసి మరి నేను అధికారంలోనే ఉన్నాను, మరి నేను ఆ కారులో ఉన్నాను, మరి నేను వెళ్ళటానికి నాకు అనుమతి లేదా? మేము ఉన్నాం అధికారంలో, మేము రాజకీయాల్లో ఉన్నాం కదా. దాన్ని పెద్ద విషయం చేయటం మరి ప్రజలందరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో మరి రేపు తరంలో రావాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు ఇవాళ రాజకీయాలు చూస్తే.
రాజకీయాలు అంటే నలుగురికి ఉపయోగపడేట్టుగా రాజకీయాల వరకే ఉండాలి, కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళటం ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి రాజకీయాలు చేయటం మీకు మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు. ఆడపిల్లని ఆడపిల్లగాని చూడాలి. మన ప్రతి ఇంట్లో కూడా భార్య, తల్లి, మరి చెల్లి కానీ బిడ్డలు కానీ ఉంటారు. మరి మీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకైతే తెలీదు. ఒక ఆడపిల్లని ఆడపిల్లగానే చూడండి, కానీ రాజకీయాలు చేయొద్దు. ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పిలిచి లోపలికి తీసుకెళ్ళి మరి ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు. మేము కూడా పక్కనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మాటలు కూడా అసభ్యంగా కొంచెం పదజాలం వాళ్ళు అది ఇది అన్నట్టుగా మాట్లాడతాం. మాకు కూడా ఫోన్లో వినిపించినాయి. అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మేమేం అంటలా, సాటి ఆడపిల్లలు గౌరవించమని మేము మీ అందరూ వేడుకుంటున్నాం అంతే. ఆడపిల్లల వరకే చూడండి, రాజకీయాలు ఉంటే మగవాళ్ళ వరకు చూసుకోండి. కానీ ఇలా బయటికి తీసుకొచ్చి అందరిని మనోభావాలు కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో ఆవిడతో పాటు మేము కూడా స్టేషన్కి వెళ్ళాం. ఆవిడ ఎంత ఇబ్బంది పడిందో చూసాం మేము. మాకు కూడా చాలా బాధ అనిపించింది.